సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ హరిజాన్. సో నా 21 డేస్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ ఈస్ మైక్రో హ్యాబిట్స్ అని తెలుసుకుందాం. మైక్రో హ్యాబిట్స్ అంటే ఒకటి లేకపోతే 2 నిమిషాల్లో మీరు చేయగలిగే టైనీ యాక్షన్స్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలంటే, లేకపోతే మెడిటేషన్ చేయాలంటే, లేకపోతే మహాభారతం చదవాలంటే ఇలాంటి మంచి పనుల కోసం మీరు టైం కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఆలోచన రాగానే మన మైండ్ మనకి ఎక్స్క్యూజెస్ చెప్తుంది. ఎందుకంటే రోజు మనము 100 పనులతో బిజీగా ఉంటాం కాబట్టి. అయితే మన షెడ్యూల్ పాడవకుండా, మన టైం కేటాయించకుండా మన మైక్రో హ్యాబిట్స్ని మన తెలివితో షెడ్యూల్లో ఇరికించాలి. అయితే మీ షెడ్యూల్ పాడవకుండా, వాటి కోసం టైం కేటాయించకుండా ఈ మైక్రో హ్యాబిట్స్ని తెలివిగా మన జీవితంలో ఇరికించాలి. చదవటానికి మనకి టైం లేకపోతే పండుకునే ముందు ఒక పేజీ చదువుకొని మనం పండుకోవాలి. మెడిటేషన్ చేసే టైం లేనప్పుడు మార్నింగ్ కాఫీ చేసే టైంలో మీ కాఫీ బ్రూ వేడి అవుతుండగా మీరు 30 సెకండ్స్ డీప్ బ్రీత్ చేయొచ్చు. ఇలాంటి బేబీ స్టఫ్ చేయటం చాలా ఈజీ. మైక్రో హ్యాబిట్స్ ఆర్ వెరీ స్మాల్. మీ డైలీ లైఫ్లో మీరు చాలా చేయొచ్చు. మీకు నోవెల్ రాసే టైం లేకపోతే రోజుకి ఒక సెంటెన్స్ రాయండి. ఒక సెంటెన్స్ తర్వాత మీతో ఒక బుక్ రాయటం చేస్తుంది. లైఫ్లో మనకి చాలా పెద్ద గోల్స్ ఉంటాయి, కానీ మనము అవి చేయలేకపోతున్నామే అని చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనకి ఈ మైక్రో హ్యాబిట్స్ ఈజ్ అ గిల్ట్ ఫ్రీ. చేయాలనుకున్న ఒక హ్యాబిట్ని మార్చి ఒక చిన్న యాక్షన్లా చేసి మీ లైఫ్లో పడేయండి. మీకు జిమ్కి పోయే టైం లేకపోతే స్నానం చేసే ముందు 5 పుషప్స్ చేసేయండి. లేకపోతే మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు 1 నిమిషం గోడ కుర్చీ వేసేయండి. మీరు ఏ పనిలో ఉన్నా మధ్యలో నీళ్ళు తాగుతుంటే హైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. మైండ్లో మీకు ఏమైనా కోట్ గుర్తుకొస్తే ఒక చిన్న పేపర్లో రాసి మీ ఫ్రిడ్జ్కి స్టిక్ చేయండి. నెల తర్వాత మీ ఫ్రిడ్జ్ నిండా చాలా కోట్స్ కనిపిస్తాయి. ఇంట్లో పనికిరాని వస్తువు రోజుకి ఒకటి బయట పడేయండి. మీ ఫ్రిడ్జ్లో యోగర్ట్ కావచ్చు, లేకపోతే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కావచ్చు. మనము బస్సులో, ఆటోలో ట్రావెల్ చేసేటప్పుడు ఏఐలో రోజుకి ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. రోజుకి ఒకే ఒక వర్డ్ స్పానిష్ నేర్చుకోవచ్చు. 1 నెల తర్వాత మనము స్పానిష్ సినిమా చూస్తుంటే మనకి డైలాగులన్నీ అర్థం అయిపోతూ ఉంటాయి. మార్నింగ్ లేయగానే మనము మొబైల్ తీసుకునే టైంలోనే జస్ట్ 30 సెకండ్స్లో మనం బెడ్లో ఫుల్ బాడీ స్ట్రెచ్ చేయొచ్చు. మైక్రో హ్యాబిట్స్ ఏమంటే ప్లాంటింగ్ సీడ్స్ ఇన్ యువర్ గార్డెన్. ఒక మంచి సీడ్ని మీ గార్డెన్లోకి ఇసిరేయండి. అదే రేపు ఒక పెద్ద చెట్టులా తయారవుతుంది. అయితే మనకి ఈ మైక్రో హ్యాబిట్స్ అలవాటు అవ్వాలంటే ఏ విల్ పవర్ అవసరం లేదు, ఏ కోచ్ అవసరం లేదు, ఏ మోటివేషన్ అవసరం లేదు. అయితే మీరు బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి అద్దం చూసి రోజుకి ఒక స్టెప్ వేయండి. ఈ అలవాటు వలన రేపు మీరు సూపర్ స్టార్ అవుతారేమో అని ఎవరికి తెలుసు. 2 నిమిషాలు మీరు సమ్మరీ చదివితే ఒక పుస్తకం మీకు తెలుస్తుంది. అందుకే ఒక మంచి హ్యాబిట్ని ఐడెంటిఫై చేయండి. మీ డైలీ లైఫ్ రొటీన్లో ఇంకా పెంచేయండి. అయితే ఈ మైక్రో హ్యాబిట్స్లో మీరు కన్సిస్టెన్సీలా ఉండేలా చూసుకోండి. ఒక 10 అలవాట్లు పెట్టుకోండి. మీకే తెలియకుండా మీరు ఒక డిసిప్లైన్ పర్సన్లా తయారవుతారు. సో రేపటి నుంచి ఈ మైక్రో హ్యాబిట్స్ అంటే ఏంటి? 1 సెంటెన్స్, 1 పుషప్ ఆర్ 1 సిప్ ఆఫ్ వాటర్. మీరు చూస్తున్నారు లూమింగ్ హరిజాన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మైక్రో హ్యాబిట్స్ని మీ డైలీ లైఫ్లో యాడ్ చేసుకోండి.